హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద అయితే సంతోష్ వాళ్ళ రిసార్ట్ కి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్ ని అయితే అడుగుతూ ఉంటుంది. 26th ఫ్రైడే రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలి, కాస్త చూపిస్తారా అని అడుగుతుంది. ఇక అతనైతే చెక్ చేసి, మేడం ఆ రోజు ఫుటేజ్ లేదండి, మిస్ అయింది అని చెప్తాడు. ఇక ఆ మాటలు విని బాధగా ఆనంద అయితే ఇంకొకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్ అండి, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అలా రిక్వెస్ట్ చేయడంతో ఆ మేనేజర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ అయితే లేదు గాని చిన్న కెమెరా క్లిప్ ఒకటి ఉంది, అది చూస్తారా అని అడుగుతాడు. సరే చూపించండి అని చెప్పడంతో ఆ క్లిప్ ని అయితే చూపిస్తాడు. ఇక అందులో లహరి అయితే కనిపిస్తుంది. లహరి రిసార్ట్ కి రావడం, తను ఒక రూమ్ లోకి వెళ్ళడం రావడం అయితే కనిపిస్తుంది. ఇక అది చూసి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. లహరి రిసార్ట్ లో ఏం చేస్తుంది, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అనుకుని ఇక తను ఒక నిర్ణయానికి వచ్చి సరే థ్యాంక్ యూ అని చెప్పి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయి హాల్లో నుంచుని లహరి లహరి అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే భయపడుతూ లహరి అయితే ఇంటికి తన దగ్గరికి అయితే వస్తుంది. ఇక అప్పుడే హాల్లోకి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి నుంచుంటారు. లహరి మర్యాదగా నిజం చెప్పు, మహేష్ ని చంపింది నువ్వే కదా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతే నిజం బయటపడుతున్నందుకు అనన్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లీలావతి కలగజేసుకుని అంటుంది, అదేంటి ఆనంద, మహేష్ ని మనమ్మాయి ఎందుకు చంపుతుంది, తనని చంపింది శరణ్య కదా అని అయితే అంటుంది. లేదు అక్క, మహేష్ ని చంపింది లహరియే, నేను వీడియో క్లిప్స్ చూశాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది అని అయితే ఆనంద అంటుంది. ఇక అప్పుడు లహరి అయితే అవునమ్మా, వదిన కాదు చంపింది, మహేష్ ని చంపింది నేనే అని నిజం ఒప్పుకుంటుంది. ఇక ఆ నిజం విని ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. మరి నిజం తెలుసుకున్న ఆనంద ఏం చేయనుంది, శరణ్యని కాపాడనుందా? ఇప్పుడు కథ ఎటువంటి మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో